even though we face the difficulties of today and tomorrow. హాయ్ ఫ్రెండ్స్, మంచి మంచి సమాచారాలను మీ ఫింగర్ టిప్స్ వద్దకే తీసుకుని రాగలిగే ఏకైక ఛానల్ పెప్పర్ తెలుగు వీడియో ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విషయంలోకి వస్తే, మొదటి సినిమా హిట్ అయితే నాన్న వల్ల అన్నారు, రెండో సినిమా హిట్ అయితే డైరెక్టర్ వల్ల అన్నారు, తర్వాత సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం తన వల్లే అన్నారు. మీ అందరికీ ఒక్క మాట సార్, తల్లిదండ్రుల వల్ల మనకు దారి దొరుకుతుంది, ధైర్యం దొరుకుతుంది, కానీ విక్టరీ మాత్రం అస్సలే దొరకదు సార్. ఏ డైరెక్టర్ వల్ల అయితే సినిమా హిట్ అవుతుందో అదే డైరెక్టర్ వల్లే సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది సార్. ఎవరో ఒక అతను సర్జరీ చేయించుకున్నాడు, అతనే హీరో అని అంటాడు. మరైతే మొన్న ధృవాలో 6 ప్యాక్ తో టాలీవుడ్ లో మరే హీరోకి లేని హాలీవుడ్ రేంజ్ కండలు చూపించాడు. దాన్ని ఏ సర్జరీ అంటారు సార్? టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీ పిల్లల్లో సగం మందిని సర్జరీ చేయించుకున్న వాళ్లే అని అంటూ ఉంటారు. మరి వాళ్ళందరినీ ఏలెత్తి చూపించలేని వీరిని మాత్రం ఎందుకు చూపించాలనుకుంటున్నారు? మెతగ్గా ఉండడం అంటే మంచితనం అని అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి సార్. చరణ్ ఎవరేమన్నా పట్టించుకోడు, రిమ్యూనరేషన్లు ఇవ్వకపోయినా ఖాతరు చేయడు, తాగి తన కారు పైన ఫ్యామిలీ పైన దాడి చేసే వాళ్ళ గురించి కూడా భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి కోర్టులు కేసులు వంటివి పెట్టడు. తనకున్న కర్తవ్యం వల్ల ఒక్కటే, తన తండ్రి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడమే తన ముందున్నటువంటి ఒక డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ తో పోరాడేటప్పుడు ఇలాంటి బూడిద ఎంత పడ్డా సరే అతని నిజాయితీ ముందు కొట్టుకుని పోతుంది తప్పితే ఆయన్ని ఎంత మాత్రం ఆప్ చేయలేవు. ఇలాంటి ఒక జెన్యూన్ స్టార్, మెగా పవర్ స్టార్. అయితే ఈయన కష్టానికి తగ్గ ఫలితం ఇంతవరకు దక్కలేదనే చెప్పాలి. ఇక ముందుకైనా దక్కాలని కోరుకుందాం. ఎందుకంటే ఇండస్ట్రీలో సెలబ్రిటీ బంధువులైతే చాలు, సినిమాని ఏదో ఒకలాగా లాక్కొని రావచ్చు అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక మెగాస్టార్ కొడుకయ్యుండి కూడా ఇంతలా కష్టపడి జెన్యూన్ గా సినిమాలు తీస్తున్న వ్యక్తి రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్ ని అసహించుకోవడం అంటే మనల్ని మనం అసహించుకోవడం లాంటిదే. సో ఎవ్రీ టాలీవుడ్ ఆడియన్ హ్యావ్ టు రెస్పెక్ట్ రామ్ చరణ్ తేజ. వి సెల్యూట్ రామ్ చరణ్ తేజ. వి డోంట్ బిలీవ్ ఎనీ రూమర్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. మా అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.